రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన పెదపాటి భీమరాజు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామానికి మొట్టమొదటిసారిగా సేవా కార్యక్రమాలు అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ చిరంజీవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య బృందం ఈ శిబిరంలో పాల్గొని గ్రామస్తులకు వైద్య సేవలు అందించారు. గ్రామస్తులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. గ్రామ ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని, ప్రజలు తమపై నమ్మకంతో సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలో ఉన్న ఇటువంటి అన్ని సమస్యలను ముందుండి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నరసాపురం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బందితో పాటు గ్రామ ప్రముఖులు, యువకులు పాల్గొన్నారు. వెల్కమ్ టు వైఎన్సీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలో మనం ఇక్కడ ప్రధానంగా రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి పెద్దపాటి భీమరాజు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ముందుగా బరిలోకి దిగారు. దిగుతానే ఆయన స్థానిక గ్రామంలో ప్రజలకు ముందు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి ప్రజెంట్ ఆయన ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వారికి గ్రామస్తులకు ఎవరికైనా ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మెరుగుపరచడానికి ముందుగానే ఆయన ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం ప్రాంగంలో వారి ఇంటికి వచ్చి వారితో కొన్ని విషయాలు తెలుసుకోవడానికి వచ్చాము. మిగతా విషయాలు కూడా వారిని అడిగి తెలుసుకుందాం. మన ముందు మరి భీమరాజు గారు ఉన్నారు. మరి సర్పంచ్ అభ్యర్థిగా కూడా ఆయన రంగంలో దిగారు. కాబట్టి మొట్టమొదటి ఆయన దిగితా కూడా గ్రామస్తులు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయని ఉద్దేశంతో మొదటగానే ఈ గ్రామంలో ఆరోగ్య పరిస్థితిపై వారు దృష్టి పెట్టి వారి సమస్యలు తెలుసుకోవడానికి ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వారి మాటలో తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం మీరు ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మీరు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నట్టు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మీరు వస్తాగానే ముందు గ్రామస్తులు మెయిన్ సమస్య ఏంటంటే ఆరోగ్య సమస్యను తెలుసుకుని వారిపై ఈ దృష్టి పెట్టారు. ఎలా ఉంది సార్? మనిషి ఏం చెయ్యాలైనా ఏమి అనుకుని ఏదన్నా సాధించాలన్నా వారి వ్యక్తిగత పనులు చేసుకోవాలన్నా మొట్టమొదటి కావాల్సిన వ్యక్తికి ఆరోగ్యం. కాబట్టి నేను దీనికోసం ఏర్పాటు చేయట్లో మొట్టమొదటి పని ఈ ఆరోగ్యం కోసం మా గ్రామస్తులందరూ ఆరోగ్యంగా ఉండాలని, క్షేమంగా ఉండాలని మొట్టమొదటిసారిగా ఈ ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి ఉన్నాను. అయితే కొద్దిమంది దూర ప్రాంతాలకి వెళ్ళలేక, ఆరోగ్యం బాగోలేక వెళ్ళలేక కొంతమంది, ఆర్థికంగా వెళ్ళలేక కొంతమంది ఉండడాన్ని నేను గమనించి ఈ రకంగా ఏర్పాటు చేసి అందరికీ తెలియపరచడమైనది. అందరూ కూడా వచ్చి వారి అనారోగ్య విషయాలు తెలియపరుచుకొని మన డాక్టర్ గారి వద్ద మందు చీట్లు తీసుకొని కొద్దిమంది వాటికి అవసరమైన పరీక్షలు చేయించుకుంటున్నారు, కొద్దిమంది మెడిసిన్స్ తీసుకుంటున్నారు. కొద్దిమంది ఏంటంటే కొంచెం అనారోగ్యం ఎక్కువగా ఉన్నవి లెటర్లు రాయించుకోండి, అది ఏం చేయాలని తెలుసుకోండి. దానికి కూడా మన ఎమ్మెల్యే గారి అవసరం, అలాగే రోడా చైర్మన్ గారి అవసరం కూడా ఉంది. అవి కూడా మా గ్రామస్తులు అలాగే మా కూటమి ప్రభుత్వం అందరూ ఏకస్తులమై వారికి చేయవలసిన ఆరోగ్య సదుపాయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సార్, అదే విధంగా స్థానిక సంస్థ ఎన్నికలు దగ్గర పడే సమయంలో మీ గ్రామంలో మీరు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడానికి ముందుగా బరిలో దిగారు. ఈ యొక్క సందర్భంగా ఈ గ్రామంపై చాలా మీరు దృష్టి పెట్టి ఈ గ్రామంలో అలాగే అనేక రకాల సమస్యలు ఉన్నాయి, వాటిపై కూడా మీరు దృష్టి అయినా పెడతారా? ప్రస్తుతం వీధి లైట్లు వెలగట్లేదని చాలా మంది అభ్యర్థన చేసి ఉన్నారు. ఈ మధ్యన మన ధవళేశ్వరం వద్ద సీఎం గారి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఆ ప్రోగ్రాంలో నేను పెట్టినవి రెండు వీధి లైట్లు ఒకటి. రెండవది మాకు పంపు స్కీము ఇది వరలో 21 రోజు ధర్నా చేసి ప్రత్యేకంగా ఒక మోటార్ వేయించుకొని ఉన్నాము. పెద్దవి 2 పంపులు వేశారు. అవి కాక చిన్న పంపు కూడా మామిడి తోటల విషయమై వేయించుకోవడం జరిగింది ప్రభుత్వం వారి సహకారంతో. అది ఒక పంపు సరిపోక రెండవ పంపు కూడా వేయమని అది కూడా మొన్న సీఎం గారికి లెటర్ పెట్టి ధవళేశ్వరం ప్రోగ్రాంలో వచ్చాము. రైతులు కూడా చాలా మంది వచ్చి అక్కడ ఆ విషయాలు తెలుసుకున్నారు. అదే రకంగా మా గ్రామానికి మంచినీటి కొరత కూడా ఉంది. మంచినీటి కొరత ప్రతిసారి కూడా మేము తెలియపరుస్తున్నాం.
అయితే ఏమైందంటే ప్రస్తుతానికి మనకి పంచాయతీ బోర్డులో వాటర్ అంతా ఏర్పాటు చేసి ఉన్నారు. ఇంకా ఆ వాటర్ ఉంది కాబట్టి దానిపై దృష్టి సారించి, ఎందుకంటే వాళ్ళకి జీతాలు ఇవ్వక అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది సత్యసాయిబాబా వాటర్ గురించి. మరి ఆ జీతాలు ఇవ్వక వాళ్ళు పనిచేయడం కారణంగా దాని మీద దృష్టి సారించి ఇక్కడ మనం వాటర్ మన ప్రభుత్వం వారిచే సప్లై చేయబడింది. అది ఓపెనింగ్ చేసి అతి త్వరలో ఆ వాటర్ సదుపాయం కూడా పూర్తిగా ఉండేలాగా మేమంతా సహకరిస్తాం ప్రజలు. మరి చూసాం కదండి, మరి రాష్ట్ర ప్రభుత్వం వారు స్థానిక సంస్థ ఎన్నికలు మరి సెప్టెంబర్ లో జరుగుతాయనే ప్రకటన ఎప్పుడైతే రిలీజ్ చేశారో అప్పుడే పల్లెటూరులో అప్పుడే స్థానిక సంస్థ ఎన్నికలు అడవుడిగా జరుగుతున్నాయి. ఎవరికి వారే తనకు కావాల్సిన విధంగా వారి యొక్క ప్రసారాన్ని కూడా ఏదో రూపంలో ప్రజల్లోకి వెళ్లేలాగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో మరి ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు, ఎవరికి మరి వర్ణిస్తుందో ఆ సర్పంచ్ పదవి తెలియదు. కానీ ఎవరి మట్టిగా వారు తగినంత సేవా కార్యక్రమాలు అయితే ప్రజలకు అందజేయడం జరుగుతుంది. వైఎన్సీ ప్రేక్షకులు నమస్కారం, మీ రాంబాబు.